హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్ని 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 గేమ్స్ ఆడానో తెలియదు. దాదాపు 10 దాకా గేమ్స్ ఆడాను. 1v4 ఇందులో బుయ్య కొట్టాను. చూడండి, వీడైతే వచ్చాడు, వీడికైతే తలకాయ పల కొట్టేస్తాం. అయినా వాడు చాలేదు, వాడినైతే కొడదాం. వాడైతే మీదికి వెళ్ళాడు, ఫుల్ఫిల్ చేసుకుని. వాళ్ళ టీం కూడా ఇక్కడ ఉంటుంది నాకు తెలిసి. సో వాడినైతే కొట్టిద్దాం. మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా వెనకాల అయితే ఒకడు ఉన్నాడు బిల్డింగ్ కింద, వాడిని కూడా కొట్టేద్దాం. కిందికి వెళ్ళి ఇక్కడైతే లూట్ చేసుకుందాం. వాడైతే ఆ కంచె వెనకాల దాక్కున్నాడు, వాడిని ఇప్పుడు వచ్చాడు. వాడు తలకాయ పగిలింది, అంతే సింపుల్. ఇక్కడైతే ఎవరు లేరు మామ. అరే వీడే పడరా, మా వెనకాలే ఉన్నాడు మా వాడు. ఇటు ముందు వచ్చాడు, వీడికైతే కుర్ర బద్దలు పెట్టిద్దాం. వాడైతే నన్ను చూడలేదు, వెనకాలని పెట్టేసి బాడీ షాట్. సో వాడైతే ఫుల్ కిల్ అయిపోయాడు. వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉండాలని నా డౌట్. చూద్దాం. మా వీడైతే ఇప్పుడే చచ్చి మళ్ళీ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే దిగాడు. సో వీడిని కూడా ఫుల్ కిల్ చేసుకుందాం. మళ్ళీ వీడైతే చచ్చిపోయాడు. వీళ్ళ టీం ఏడుందో మరి నాకైతే తెలియదు. వీళ్ళ టీం అయితే రివైవల్ మాత్రం మస్తు ఇస్తున్నారు, నాకు అట్లాంటి టీం లేదు. ఇక నేనైతే అక్కడికి వెళ్ళి వచ్చేసిన మామ సేఫ్ జోన్కి. ఇక్కడైతే డ్రాప్ దగ్గర ఎన్ని లూట్ చేసుకున్నాడు ప్రశాంతంగా. వాడిని అయితే నాక్ చేసేసా, వాడిని ఫుల్ కిల్ చేసుకున్నాం. వాళ్ళ టీం కూడా అక్కడే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇక్కడైతే కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ తీసుకొని వెనకాల నుండి వెళ్ళిపోదాం. మళ్ళీ నేనైతే రెప్పగొట్టి తెరిచేలోపు వాళ్ళ దగ్గర నుండి అయితే తప్పించుకొని వస్తున్నా. ఇక్కడైతే ఒక ఎనిమి వస్తున్నాడు, వాడిని అయితే కొట్టేసా. వాడు నాక్ అయ్యాడు, వన్ డౌన్ చేసి ఫుల్ కిల్ చేసుకున్నా. అక్కడే ఇంకొకటి ఉన్నాడు, మరి వాడు వాళ్ళ టీమేనో కాదో తెలీదు. సో వెళ్ళి వాడిని కూడా కొట్టేద్దాం. వాడైతే ఆ ఇంట్లో ఉన్నాడు నాకు తెలిసి. వాడు కొడతాడేమో అని అనుకున్నా, బట్ వాడు వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు, నన్ను చూడలేదు ఇంకా. సో నాకు పింగ్ వస్తుంది లైట్గా. వాడినైతే కొట్టి స్కిల్ వేసుకొని ముందుకు వచ్చి మళ్ళీ వాడిని నాక్ చేసేసా. వాడు ఫుల్ కిల్ చేసుకొని ఈ లోకుంటూ పరిగెత్తున్నా జోన్లోకి, సేఫ్ జోన్లోకి. సేఫ్ జోన్లోకి వెళ్ళాకేందో చూద్దాం రండి. మళ్ళీ రెప్పగొట్టి తెరిచేలోపు జోన్లోకి అయితే వచ్చేసిన. అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, వాడిని అయితే నాక్ చేసిన. 2 బుల్లెట్లకు నాక్ అయితే వాడు. వాడిని ఫుల్ కిల్ చేసుకొని, అంటే కిల్చారు అది, ఫుల్ కిల్ చేసుకొని సో ఇంక ఇట్లా తిరిగి వెళ్దామని చెప్పి జోన్ నుండి వెళ్తున్నా. పక్కనే ఒక టవర్ ఉంది, ఆ టవర్లో కూడా ఉన్నాడు ఎనిమి, నేనే చూసుకోలేదు. వాడైతే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో నేనైతే కవర్ తీసుకొని మెల్లిగా వాడిని వేసేద్దామని ప్లాన్ వేసా. వాడి దగ్గర నుంచి అయితే సక్సెస్ఫుల్గా తప్పించుకొని ఈ రాయి వెనకాల దాక్కున్నామా. వాడైతే ముందున్న టవర్లో ఉన్నాడు. వాడు బయటికి వెళ్తే వాడు తలకాయ పగిలిపోద్ది అంతే. కానీ వాడు వెళ్ళట్లేదు, మా నాతో ఆడుకుంటున్నాడు. చూడండి, వాడు తలకాయ ఖచ్చితంగా పలగొడతా, హెడ్ షాటే కొడతా చూడండి. చూసారా, వాడి హెడ్ అయితే పగిలిపోయింది. వాడైతే టీం వైపౌట్ అయిపోయాడు, వాళ్ళ టీం లేదనుకుంటా. సో మనం ఇంకా ముందుకెళ్ళి ఖచ్చితంగా బుయ్య మాత్రం మనదే. సో ముందుకెళ్ళి ఇంకా 4 ఉన్నారు. 1v3 సిచ్యువేషన్, బట్ వాళ్ళు ఒక్క టీమా మరి వేరు ఉన్నారో నాకైతే తెలీదు. సో ఆ డ్రాప్ వెనకాల అయితే దాక్కొని కొట్టడానికి ట్రై చేద్దాం. ముందు ఉన్నట్టున్నారు వాళ్ళు, జోన్లో ఉంటారు నాకు తెలిసి వాళ్ళు. సో ఇక్కడ లూట్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ రెప్పపాటు సమయంలో జోన్లోకి నీట్గా వచ్చేసాను. వాడైతే వస్తున్నాడు, వాడి తలకాయ పగిలిపోయింది. సో బుయ్య అయిపోయింది 10 కిల్లులతో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.